హలో వ్యూయర్స్, ఈ సైట్లో G+3+ పెంట్ హౌస్ కన్స్ట్రక్షన్ స్ట్రెంత్తో G+2 బిల్డింగ్ కన్స్ట్రక్షన్ కాంట్రాక్ట్ తీసుకోవడం జరిగిందండి. బిల్డింగ్ కన్స్ట్రక్షన్లో మనకి క్రూషియల్ పార్ట్ వచ్చి ఫౌండేషన్ అండి. ఎందుకు ఈ ఫౌండేషన్ అంత ఇంపార్టెంట్ అంటే మనకి బిల్డింగ్ లైఫ్ అంతా కూడా ఫౌండేషన్ మీదే డిపెండ్ అయి ఉంటుంది. బిల్డింగ్ యొక్క డెడ్ లోడ్ అండి, అంటే మనకి యూజ్ చేసే సిమెంట్ కానీ, బ్రిక్ కానీ, శాండ్, సిమెంట్, స్టీల్, డోర్స్ కానీ, టైల్స్ కానీ, ఫినిషింగ్స్, ప్లాస్టింగ్స్ ఇవన్నీ కూడా డెడ్ లోడ్స్ కింద వస్తాయండి. అలాగే లైవ్ లోడ్స్ అంటే వచ్చేసి మూవబుల్ అండి. లైక్ ఇప్పుడు ఫర్నిచర్ కానీ, థింగ్స్ కానీ, అంటే డెకరేషన్ ఐటమ్ కానీ ఏదైనా కూడా ఇవన్నీ కూడా లైవ్ లోడ్స్ అంటాము. నెక్స్ట్ ఇంకా ఎన్విరాన్మెంట్ లోడ్స్ అండి, అంటే మనకి ఏదైనా సైక్లోన్స్ కానీ, తుఫాన్లు కానీ, ఏదైనా గట్టిగా విండ్స్ వచ్చినప్పుడు ఆ బిల్డింగ్ మీద పడే ప్రెజర్ ఉంటుంది. అట్ ది సేమ్ టైం ఏదైనా ఎర్త్క్వేక్స్ కానీ, అండ్ థర్మల్ డెన్సిటీ, అంటే మనకి సమ్మర్లో ఒకలాగా, వింటర్లో, రైనీలో ఒకలాగా సాయిల్ అయ్యి కాంట్రాక్ట్ అవటం, ఎక్స్పాండ్ అవటం ఇవన్నీ ఉంటాయి. ఈ ఎఫెక్ట్స్ అన్నీ మనకి తెలియాలంటే సాయిల్ నేచర్ తెలియాలి. అట్ ది సేమ్ టైం ఈ లోడ్స్ అన్నింటినీ కూడా గ్రౌండ్ చేయాలంటే ప్రాపర్ ఫౌండేషన్ కావాలి. ఈ ఫౌండేషన్ మరి దేని బేస్ చేసుకుని డిసైడ్ చేస్తారు అంటే సాయిల్ టెస్టింగ్. ఈ టెస్ట్లో మనకి స్టాండర్డ్ పెనట్రేషన్, మాయిశ్చర్ కంటెంట్, ఫీల్డ్ డెన్సిటీ, సాయిల్ క్లాసిఫికేషన్ అండ్ సాయిల్ ఫ్రిక్షన్, అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ వచ్చి మనకి సాయిల్ బేరింగ్ కెపాసిటీ అంటాము, ఎస్బీసీ వాల్యూ ఎంత హయ్యర్గా ఉంటే కన్స్ట్రక్షన్కి అంత సూటబుల్గా ఉన్నట్టు సైట్ వచ్చేసి. నేను చేసే ప్రతి కన్స్ట్రక్షన్కి అంటే ఎస్ఎఫ్టీకి, నెంబర్ ఆఫ్ ఫ్లోర్స్కి సంబంధం లేకుండా ప్రతి సైట్లోని కూడా మేము సాయిల్ టెస్టింగ్ కంపల్సరీ కండక్ట్ చేస్తామండి. ఈ సాయిల్ టెస్టింగ్ యొక్క రిజల్ట్ రిపోర్ట్ని బేస్ చేసుకుని స్ట్రక్చర్ ఇంజనీర్ మన బిల్డింగ్ లోడ్ని, అట్మాస్ఫియర్ కండిషన్ని కన్సిడర్ చేస్తూ మనకి ఫౌండేషన్ ఇవ్వడం జరుగుతుందండి. దాని ద్వారా మనం బిల్డింగ్ లైఫ్ అన్నది ఎక్కువ కాలం చూడగలుగుతాం. మరి టెస్ట్ రిపోర్ట్ పెడుతున్నాను నేను, ఆ సైట్ యొక్క సాయిల్ టెస్టింగ్ రిపోర్ట్. దీంట్లో మీరు అబ్జర్వ్ చేయొచ్చు ఆబ్జెక్టివ్ ఏంటి, మన సైట్లో ఎన్ని బోర్ హోల్స్ తీసుకున్నాము, అండ్ ఆ సైట్ కండక్ట్ చేస్తున్నప్పుడు అక్కడ తీసుకున్న వాళ్ళ శాంపుల్స్ అయ్యి ఎలా కలెక్ట్ చేసుకున్నారు, అండ్ ఆ శాంపుల్స్ ప్రతి హోల్ దగ్గర ఇలా కలెక్ట్ చేసుకున్న శాంపుల్స్ని ల్యాబ్కి తీసుకెళ్ళి ల్యాబ్లో టెస్ట్ కండక్ట్ చేసిన తర్వాత మనకి టెస్ట్ రిపోర్ట్ ఇస్తారండి. ఇది ఈ టెస్ట్ రిపోర్ట్లో వచ్చి డిఫరెంట్ ఆబ్జెక్టివ్స్ మీకు ఇందా చెప్పినట్టు ఎస్పీసీ దగ్గర నుంచి డెన్సిటీ కానీ, ఫ్రిక్షన్ కానీ, ఇవన్నీ కూడా ఎలా ఉన్నాయి, ఏ డెప్త్లో ఎటువంటి నేచర్ ఉన్న సాయిల్ ఉంది, అండ్ శాండ్ ఎక్కడ ఉంది, హార్డ్ ఈవెన్ వాటర్ టేబుల్ ఏమన్నా ఉంటే వాటర్ టేబుల్ ఏ డెప్త్లో ఉంది, అండ్ ప్రతి బోర్ హోల్కి కూడా ఇవన్నీ కూడా ఏ డెప్త్లో ఏమున్నాయనేది దీంట్లో మనకి క్లియర్గా తెలుస్తుందండి. ఈ సైట్ లొకేషన్లో సాయిల్ బేరింగ్ కెపాసిటీ 22+ వచ్చిందండి. ఈ టెస్ట్ మాన్యువల్ ఆగర్ మెథడ్లో జరిగింది. ఈ టెస్ట్ రిపోర్ట్ అనేది మన కన్స్ట్రక్షన్కి ఎలా ఉపయోగపడింది అనేది మీరు నెక్స్ట్ వీడియోస్లో చూస్తారు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్.